నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూసినట్లయితే విద్యార్థుల ఆత్మహత్యలపై టాస్క్ ఫోర్స్, ఎంపీల జీతాలు 24% పెంపు, మే నుంచి ఏటీఎం ఛార్జీల వాత, విద్యార్థి వీసాలకు అమెరికా భారీ కోత, ఆశాల నిరసన గలం పోలీసులు జులుం. ఇవి లోపల పేజీలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. సభకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఎడమ పక్కనున్న 2 చిత్రాలను చూస్తే మీకు ఏమనిపిస్తోంది? కడుపులో దేవడం లేదు? మన తెలంగాణ మళ్ళీ 20 ఏళ్ల క్రితానికి వెళ్ళిపోయినట్టు కనిపించడం లేదు? ఏడాది క్రితం దాకా భవిత మీద భయం లేకుండా బతికిన సామాన్యుడు మళ్ళీ బేజారైపోవడం లేదు? ఇవి కదా మన చట్టసభలో చర్చకు రావాల్సిన ప్రస్తావనలు. వీటికి కదా మన ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన సందర్భాలు. అటు సాగునీటి కొరత, ఇటు తాగునీటి కోత, వ్యవసాయం సతమతం, ఆర్థికం అతలాకుతలం, రైతన్నల ఆత్మహత్యలు, సభండ వర్ణాల సంవేదనలు. నేడు మొత్తం తెలంగాణ సమాజమే ఒక రకమైన సంక్షుభితమైన వాతావరణంతో కుతకుతలాడుతోంది. ఊపిరి పీల్చుకునే ఉపాయం కోసం దిక్కుతోచక నలుదిక్కులా వెతుకుతోంది. పరమ పవిత్రమైన, అత్యున్నతమైన, గౌరవప్రదమైన మన చట్టసభల్లో సభ్యులు చేసే చర్చల నుంచైనా ప్రభుత్వం ఉపశమనమో ఊరటో చూపిస్తుందని ఎదురుచూసింది. సమస్యలకు పరిష్కారమో ప్రత్యామ్నాయమో ప్రతిపాదించి ఆదుకోవాలని ఆరాటపడ్డది. ఘనత వహించిన ప్రభుత్వం చట్టసభల చర్చల నుంచి పాఠాలు నేర్చుకుని బాట మార్చుకుంటుందని, బతుకు భయం నుంచి విముక్తి కలిగించి భరోసా ఇస్తుందని ఆశపడ్డది. కానీ వారి ఆశలు అడియాసలే అవుతున్నాయా? రాజ్యాంగ సంస్థలైన చట్టసభల్ని కూడా అధికార పక్షం చివరికి రాజకీయ క్రీడకు, అసత్య ప్రచారానికి వేదికగా మార్చిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టసభల్ని నడిపిస్తోన్న తీరుపై మేధావులు, బుద్ధిజీవులు, విద్యావంతులు, సీనియర్ పాత్రికేయుల నుంచి పెదవి విరుపే కనిపిస్తోంది. ప్రజలకు, ప్రతిపక్షాలకు జవాబుదారీగా ఉండి సమస్యలను గుర్తించడానికి, పరిష్కరించడానికి బదులు ప్రభుత్వం కేవలం ఎదురుదాడిని, అసత్య ప్రచారాన్ని నమ్ముకొని సబ్బండ వర్గాలను నిరాశపరచడమే కాదు, శాసనసభ సాక్షిగా రాజ్యాంగ విలువల విధ్వంసానికి దిగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రజాస్వామ్యం కేవలం ప్రభుత్వ రూపం కాదు. అది ప్రాథమికంగా తోటివారితో అనుబంధాన్ని కలిగి ఉండడం, సంయుక్తంగా సమాచారాన్ని పంచుకోవడం, సహచరుల పట్ల గౌరవం, పూజ్య భావం కలిగి ఉండడం. ఇవి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క వ్యాఖ్యలు. ఇక సహనం, మర్యాద, సభ్యత, వినయం అనేవి లేకుండా పార్లమెంటరీ రాజకీయాలను ఆచరించడం అసాధ్యమన్న అమెరికాకు చెందిన ప్రముఖ రాజనీతి సిద్ధాంతకర్త థామస్ ఫైన్. చట్టసభల్లోనూ అధికార పక్షం అసత్యాల ప్రచారం, సభా మర్యాద మరిచి జవాబుదారీతనం విడిచి. శాసనసభ కోట్లాది రాష్ట్ర ప్రజల తలరాతను మార్చే అద్భుతమైన వేదిక. రాష్ట్ర వర్తమానాన్ని, రాష్ట్ర గతిని, తరాల భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద వ్యవస్థ. అందుకే రాష్ట్ర ప్రజలంతా ఆశగా అసెంబ్లీ సమావేశాల వైపు ఎదురు చూస్తుంటారు. మీడియాలోనూ అసెంబ్లీకి సంబంధించిన అంశాలు పెద్ద ఎత్తున ప్రసారమవుతుంటాయి. సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ వీర విహారం చేస్తోన్న ఈ సమయంలో కూడా ప్రజలు శాసనసభ చర్చలను ఆసక్తిగా గమనిస్తారు. అధికార, విపక్షాల మధ్య అర్థవంతమైన చర్చ జరుగుతుందని, అంకెలు, వాస్తవాల ఆధారంగా పాల నుంచి మీగడ వేరు చేసినట్టు వాస్తవాలు బయటకి వస్తాయని నమ్ముతుంటారు. గణాంకాలకు, ఆధారాలకు పార్టీలు తమదైన భాష్యం చెప్పవచ్చేమో గాని వాటిని మార్చలేరని, నిలువెత్తు నిజాలు శాసనసభలో ఆవిష్కృతం అవుతాయని ప్రజలు భావిస్తున్నారు. అందుకే చట్టసభల్లో ఇచ్చే వివరాలకు, వివరణలకు, చెప్పే మాటలకు, ఇచ్చే హామీలకు, చేసే ప్రకటనలకు శాసనాల మాదిరి ప్రాశస్త్యం ఉంటుంది. ఇంత గొప్ప శాసనసభ వేదికపై ఈ మధ్య కొందరి ప్రవర్తన ఎబెట్గా మారిందని, అబద్ధాలకు, అసత్య ప్రచారాలకు దీనిని వేదికగా మార్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక పన్ను కట్టలేదని మేకల కాపరి ఇంటి తలుపులు ఎత్తుకుపోయారు. అప్పుడెప్పుడో మనం చిన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో LMB ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంకు అధికారులు వచ్చి బాకీ కట్టని రైతుల ఇండ్ల తలుపులు ఎత్తుకుపోయేవారు. ఇలాంటి దృశ్యమే మళ్లీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో భూపాలపల్లి జిల్లాలో కనిపించింది. ఇంటి పన్ను కట్టలేదని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లిలో మేకల కాపరి హునానాయక్ ఇంటి తలుపుల్ని మున్సిపల్ సిబ్బంది ఇలా ఎత్తుకుపోయారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటి తలుపులు ఎత్తుకుపోయారని, తలుపులు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హునానాయక్ ఏకంగా విలేకరుల సమావేశంలో పెట్టి మరీ హెచ్చరించాడు. ఇక గుడి గంటకు వేలాడిన రైతన్న ఇలా ఉరివేసుకున్న ఫోటోలు ప్రచురించరాదని తెలుసు. కానీ పరిస్థితి తీవ్రతను వెల్లడించేందుకు ఇంతకు మించిన మార్గం లేకపోయింది. రాష్ట్రంలో నెలకొన్న సాగు సంక్షోభం ఎన్నడూ చూడని వికల, విషాద దృశ్యాలను కండ్ల ముందుంచుతోంది. అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమైన చోట మట్టిపూలు రాలుతుండడం మామూలు విషయం అన్నట్టుగా మాట్లాడుతున్న చోట ఈ ఫోటో వేయడం ఓ అనివార్యత. సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లికి చెందిన రైతు పరశురాములు ఊరి పెద్దమ్మ తల్లి గుడిలోని గంటకు ఊరేసుకున్నాడు. సాగునీరందక పంటలు ఎండుతుండడం, బోర్లు ఫెయిలై అప్పుల పాలవడంతో గత్యంతరం లేక ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక నగరంలో ఘోరాలు అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త ఇవ్వడం జరిగింది. నడిచే రైల్లో లైంగిక దాడికి యత్నం, రైల్లో నుంచి దుంకిన యువతి, బాలీవుడ్ నటిని అతిథిగా పిలిచి నిర్బంధం, వ్యభిచారానికి ఒత్తిడి, ఒకే రోజు 2 హత్యలు, నడి రోడ్డుపై లాయర్ను చంపిన దుండగులు.
2 లైంగిక దాడి యత్నాలు, ఓ న్యాయవాది సహా మరో గుర్తులేని యువకుడి హత్యతో హైదరాబాద్ నగరం సోమవారం అట్టుడికింది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగిక దాడి ప్రయత్నం జరగగా తప్పించుకునే క్రమంలో నడుస్తున్న రైలు నుంచి దూకిన ఆ యువతి తీవ్ర గాయాల పాలైంది. ఓ కార్యక్రమానికి బాలీవుడ్ నటిని అతిథిగా పిలిపించి ఆమెపై లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపింది. చంపాపేట పరిధిలో ఓ న్యాయవాది పట్టపగలి దారుణ హత్యకు గురవడం సంచలనం సృష్టించింది. నగరంలో నడుస్తున్న రైలులోనే ఓ యువతిపై దుండగుడు లైంగిక దాడికి ప్రయత్నించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన యువతి మేడ్చల్లోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22న సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ వచ్చిన యువతి తిరుగు ప్రయాణంలో తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో లేడీస్ కోచ్లో ఎక్కింది. అప్పటికే ఆ బోగిలో ఉన్న 2 మహిళా ప్రయాణికులు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. ఇంతలో లేడీస్ కోచ్లోకి ఎక్కిన ఓ దుండగుడు ఒంటరిగా ఉన్న యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ యువతి తీవ్ర భయాందోళనకు గురై అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆ యువతిని గుర్తించిన స్థానికులు 108కు ఫోన్ చేశారు. ఇక కేసీఆర్ సాబ్ దిల్వాలే సీఎం అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. గతంలో రంజాన్ తోఫా ఇచ్చేవారు, కాంగ్రెస్ వచ్చాక అది ఇవ్వడం లేదు. దళిత బంధు ఎక్కడ, బంగారం ఏది, రేషన్ కార్డే లేని యువ వికాసం పథకానికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, అసెంబ్లీలో నిలదీసిన అక్బరుద్దీన్. కేసీఆర్ సాబ్ దిల్వాలే చీఫ్ మినిస్టర్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చేవారు, చీరలు ఇచ్చేవారు, బట్టలు ఇచ్చేవారు. కాంగ్రెస్ వచ్చాక ఏవీ లేవు. శాసనసభలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసెంబ్లీలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. సోమవారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలను మెచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముస్లింలకు ఏమీ ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. కేవలం చిన్నపాటి ఇఫ్తార్ విందుతోనే సరిపెడుతున్నారని మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన తులం బంగారం ఎక్కడా అంటూ సర్కార్ను నిలదీశారు. ఇక ముగ్గురికి మూకుతాడు, 2 దళిత మంత్రుల కుదింపునకు కసరత్తు. నెంబర్ 2 నుంచి వెనక వరుసలోకి మరో మంత్రివర్గ విస్తరణలో వారికి అప్రధాన్య శాఖలు అంటగట్టబోతున్నారంటూ పార్టీ శ్రేణుల్లో చర్చలు. కూలుడు కుంగుడు గోల శాఖ తనకు వద్దని పట్టుబడుతున్న మరో సీనియర్ మంత్రి. ఇక క్యాబినెట్లో ఖాళీలు 6, పోటీలో 30 మంది. మంత్రివర్గ విస్తరణ పరిస్థితి ఇదే. మీనాక్షి డైరెక్షన్లో అధిష్టానం. పదవి కోసం పట్టువీడని సీనియర్లు. ఢిల్లీ స్థాయిలో తమదైన లాబీయింగ్. వరంగల్ నుంచి ఎక్కువ మంది పోటీ. ఇక 40వసారి ఢిల్లీకి సీఎం. 10th పేపర్ లీక్లో కాంగ్రెస్ నేతల అనుచరులు. భాగోతం వెనుక కీలక ప్రజాప్రతినిధి ప్రైవేటు పిఏ. ఇక గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టులో పిటిషన్. రీవాల్యుయేషన్ జరిపించాలని వినతి. ఇక గ్రోకు చెరుగుడు, బీజేపీ గడబిడ అంటూ ఇక్కడ మనకు మరో మెయిన్ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. కమలదళం అబద్ధపు ప్రచారాల గుట్టురట్టు. మోదీ బీజేపీ నగ్న సత్యాలు బయటకు. తడబడకుండా గ్రోకు సూటి జవాబులు. నిజమే చెప్తున్నదని నెటిజన్ల కామెంట్లు. కనువిప్పు కలిగిందంటూ చర్చోపచర్చలు. గ్రోకు కట్టడికి బీజేపీ విఫల యత్నాలు. ఇది అసాధ్యమంటోన్న టెక్ నిపుణులు. భారత్లో గ్రోకు తుఫాను. బీబీసీ న్యూస్ వెల్లడి. ఇంతకాలం అబద్ధాలనే నిజాలుగా ఏమార్చిన బీజేపీ అసత్య ప్రచారాలు తూత్తునియాలు అవుతున్నాయి. విశ్వగురు అంటూ మోదీని అంబరాన్నెక్కించిన కమలదళం పుట్ట పగులుతున్నది. నిన్నటిదాకా కట్టుకథలతో, అబద్ధాల డిజిటల్ రాతలతో, ఫేక్ వీడియోలతో దేశ ప్రజల కండ్లకు గంతలు కట్టిన బీజేపీ నిజనగ్న స్వరూపం యావత్తు జాతి ముందు ఆవిష్కృతమవుతోంది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికల్లో అబద్ధాలతో పెత్తనం చెలాయిస్తోన్న బీజేపీ అసత్యాల పుట్ట ఎటకెలకు బద్దలవుతోంది. ఇక ఏ విధంగా చూసినా గ్రోకు చెప్పేది నిజమేననిపిస్తున్నదనే అంటూ మెజారిటీ నెటిజన్లు నిర్ధారణకు రావడమే కాదు, బీజేపీ ఫేక్ ఆర్మీ, గోదీ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాలు అబద్ధాలంటూ ముక్తకంఠంతో బాయ్కాట్ చేస్తున్నారు. మరి నిజం నిలకడ మీద బయటపడుతుందంటారు. అయితే ఆ వాస్తవాలు వెలుగు చూడడానికి 1 కాదు 2 కాదు ఏకంగా దశాబ్దంన్నర కాలం పాటు దేశం వేచి చూడాల్సి వచ్చింది. ఇక రియల్ డమాల్. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పతనం. రియల్టీ కుప్పకూలింది. హైడ్రాకు థ్యాంక్స్ అంటూ అక్బరుద్దీన్ వెల్లడి. హైడ్రా పుణ్యంతో రియల్ కుదేలు. వివేకానంద వెల్లడి. ఏ మెట్రో నగరంలోనూ లేని ప్రతికూలత. నిరుటితో పోలిస్తే 47% తగ్గిన ఇండ్ల అమ్మకం. ప్రాగ్పై ఈక్విటీ సంస్థ సర్వేలో వెల్లడైన అంశం. ఏడాదిన్నరగా పడిపోయిన విక్రయాలు. అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో దేశంలోని ఇతర అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్తో ఎదుగుతోంది. ఇది ఏడాదిన్నర క్రితం మాట. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విధానాలతో హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఇది నేటి మాట. దేశంలోని ఇతర మెట్రో నగరాలనే వెనక్కి నెట్టిన హైదరాబాద్ రియల్ రంగం నేడు ఇతర నగరాల కంటే వెనుకబడి నేలచూపులు చూస్తోంది. ఇదే విషయాన్ని ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ తన సర్వే ద్వారా రుజువు చేసింది. హైడ్రా చర్యలతోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకొలిందని సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాం. భూభారతి అమలు తర్వాత పెంపు. రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ తప్పనిసరి. ఎల్ఆర్ఎస్ గడువు పెంచమన్నా పొంగులేటి. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.